హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. యశోధరాయణం అనే బుక్ ద్వారాగా మనము జ్ఞానాన్ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. దానిలో భాగంగా ఇప్పుడు అన్వేషణ అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంకిత భావంతో ఈ సాధనలు కొనసాగిస్తున్న కొంతకాలానికి తాను ఇప్పటికీ కూడా ఎంత గాఢంగా సిద్ధార్థను ప్రేమిస్తుందో యశోధరకు అవగతం అవుతూ వచ్చింది. ఆమె దాన్ని అంగీకరించింది. అందుకే ఎలాగైనా సరే ఆయన గురించి కనుక్కోవాలని ఆమె నిశ్చయించుకుంది దృఢంగా. ఒకనొక రోజు తన ఏకాంత మందిరానికి చెన్నాన్ని పిలిపించి అప్పుడప్పుడు కూడా రాజ్భవన్ నుంచి బయటికి వెళ్ళి సిద్ధార్థ్ గురించి వాకపు చేసి ఆయన ఏం చేస్తున్నారో ఒక గంట కనిపెడుతూ ఉండమని, అలాగే ఆ సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు తనకు చేరవేయమని ఆదేశించిందన్నమాట. అయితే ఈ సంగతి ఎవరికి చెప్పవద్దని తను వాగ్దానం తీసుకుంటుంది. తన కుటుంబంతో ఈ విషయం చెప్పిన తర్వాతే ఆ పని చేయగలననే ఆశాభావాన్ని వ్యక్తం చేసి చెప్పాడు. వెళ్ళిపోయాడు అనమాట. అయితే త్వరలో తిరిగి వచ్చి అంటే తన కుటుంబం అంటే తన భార్యతోటి ఈ విషయం చెప్పేసి నేను అలాగే నేను కనుక్కుంటానని అనేసి అతను కూడా ఇష్టపూర్వకంగానే చెప్పేసి వెళ్తాడనమాట. ఇంకా అలాగే వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి తిరిగి వచ్చి ఆమెకు సిద్ధార్థ చేస్తున్న కఠోర సాధనల గురించి తెలిపాడు. ఆయన ఎలా చేస్తున్నాడంటే అడవిలో ఉండే ఆటవిక మానవుల పంచభూతాలను నేరుగా ధీటుగా భరిస్తూ విపరీతంగా ఉపవాసాలు చేస్తూ, అంటే పంచభూతాలు నేరుగా అంటే ఎండనక పగలనక వాననక చీకటనక ఇంకేమీ కూడా పెట్టించుకోకుండా వాటినే భరిస్తూ విపరీతంగా ఉపవాసాలు అవి చేసుకుంటూ, అలాగే నా కాళ్ళకి పాదరక్షలు లేకుండా ఇంకా ఒంటిపై కేవలం ఒక పసుపు రంగు వస్త్రాన్ని మాత్రమే ధరించి ఇలాగా అతను ఉన్నాడంట అడవులని. ఇంకా ఆ విధంగా తనకి వచ్చి యశోధరకు చెప్తాడనమాట చెన్న. అలాగే ఇంకా వెదురు భిక్ష పాత్రలోని యాచన ద్వారాగా, అంటే ఒక వెదురు భిక్ష పాత్రలోని యాచన ద్వారా భిక్షాటన చేసి అటువంటి అలా వచ్చిన ఆహారాన్ని భుజించేవాడు. లేకపోతే కనుకైతే ఆ అడవిలో దొరికిన ఏయో పండ్లను తీసుకొని రోజుకు ఒకసారి మాత్రమే తెలుసుకుంటున్నారని చెప్పేసి ఇంకా కటిక నేలపైన నిద్రిస్తున్నారని తెలిపాడనమాట. అప్పుడు దాంతో యశోధర ఏం చేస్తుందంటే తను కూడా పుష్ప వస్త్రాలు ధరించుకొని, అలాగే ఇంకా చెక్క బెన్నులని ఇలాంటివన్నీ చూసుకొని దాంట్లోనే తను కూడా భుజించడం, ఇంకా నేల మీద పడుకోవడం కూడా ఆవిడ కూడా మొదలుపెట్టిందన్నమాట. అయితే ఇలాగా ఎన్నో వారాల పాటు నేను ఈ కఠోర సాధనను అవలంబించి సిద్ధార్థతో ఆధ్యాత్మికంగా అనుసంధానం ఏర్పరచుకోవాలని భావించాను. ఇలాగా ఎన్నో వారాల పాటు నేను ఇలాంటి కఠోర సాధనని అవలంబించి తనతో పాటు తన భర్తతో పాటే ఆధ్యాత్మికంగా అనుసంధానం ఏర్పరచుకోవాలని భావించాను. అయితే అవేవి నాకు తోడ్పడలేదు. నాకే కాదు, నాతో పాటు ఈ సాధనకు ఉపక్రమించిన మిగతా మహిళలు ఎవరికి కూడా ఏమాత్రము సహాయపడలేదు అని అవి మాకు విచిత్రంగా అనిపించాయి. సిద్ధార్థతో కలపడానికి బదులుగా అవి మమ్మల్ని మరింత దూరంగా నెట్టివేశాయి అనిపించింది. అప్పుడు అలాంటప్పుడు ఒకనొక రోజు నా వైఫల్యాలు ఒక గొప్ప సత్యాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఇప్పుడు ఇక్కడ మహిళలంతా కూడా కలిసి వృత్తంలో సమావేశమయ్యి చేస్తున్నవి మా ప్రత్యేకమైన సాధనలు. అంటే ఇలాంటి సాధనలే, అలాంటి కఠోరమైన సాధనలే చేసుకుందాం అని చెప్పేసి తన భర్త తనతో పాటు ఉన్నప్పుడే వాళ్ళు అనుకుంటూ ఉండేవారు. కానీ అలాంటి సమయం కట్టాలకి ఇంకా వాళ్ళకి దొరకలేదన్నమాట. అవి ఇంకా చేయలేకపోయారు. కానీ అలా కాకుండా ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు తన భర్త బయటికి వెళ్ళిపోయాడు కదా, సిద్ధార్థ వెళ్ళిపోయిన తర్వాత ఇంకప్పుడు వీళ్ళు గట్టిగా దృఢ సంకల్పంతో మహిళలందరూ కలిపి కలిసి వృత్తం మొదల సమావేశంలో చేస్తున్నవి వీళ్ళు సొంతంగా వీళ్ళు ప్రత్యేకంగా చేసుకున్న సాధనలు అన్నమాట ఇవి. అలాంటి సాధనలే వీళ్ళకి ఇప్పుడు చక్కగా అద్భుతంగా చేసుకుంటున్నారు అన్నమాట. అయితే బహుశా ఈ అద్భుతమైన సాధనలే మేము సృష్టించుకున్న మా బాంధవ్యాల ద్వారా సత్యాలను గ్రహించేలా చేసి ముక్తికి మార్గాన్ని చూపగలవనేసి మాకు అనిపించిందని చెప్తుందన్నమాట. అది చక్కగా అంతే అలాగేలా కాదు, అది ఒక పరమాద్భుతమైన క్షణం. అది మొదలుపెట్టినప్పుడే వీళ్ళకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందారు. ఆ క్షణాన్ని మేము మర్చిపోలేమన్నట్టుగా ఎంతో మధురానుభూతితో చెప్తుందన్నమాట ఆమె కొన్ని క్షణాలు విరామం ఇచ్చి మా అందరినీ ప్రజాపతిని కళ్ళారా చూస్తూ గుడిగంట లాంటి కంగుమని స్వరంతో మెల్లి చెప్పసాగారు ఆమె. అది ఒక పరమాద్భుతమైన మెరుపు లాంటి క్షణం. నా అనుభవాన్ని మా ఆధ్యాత్మిక మిత్రులతో పంచుకున్నాను. వాళ్ళందరికీ కూడా అది చక్కగా స్పష్టంగా అర్థమైంది అని చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పటికీ కూడా యశోధర సిద్ధార్థతో గాఢమైన ప్రేమ బంధంలోనే ఉన్నట్లు
సన్నిహిత సంభాషణ చేస్తున్నట్లు, అలాగే ఆత్మ విచారణను సంయుక్తంగా కొనసాగిస్తున్నట్లు భావిస్తూనే ఆమె ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుందన్నమాట. ఆయన ఎప్పుడు కూడా ఆమెతోనే ఉన్నట్లు తనకు అనిపించేది. ప్రత్యేకించి ఆనుకొని ఉన్న ఉద్యానవనంలోని మహిళా వృత్తంలో కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఉనికిని సంపూర్ణంగా అనుభూతి చెందుతూ ఉండేదంటారు. ఆమె దీనిని పూర్తిగా అంగీకరిస్తూ నిర్మలమైన నిశ్చలమైన మనోశూన్య స్థితిలో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అది వివరిస్తూ అది పరిపూర్ణం కావటానికి మనస వాచ కర్మన ప్రయత్నిస్తూ ఉండేదన్నమాట. అవును, ఆయన ఆమెతోనే అక్కడే ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు భౌతికంగా కాదు, అంతే. ఏంటంటే ఆవిడ మానసికంగా ఆమెతో పాటే మనస వాచ ఉన్నారు అని చెప్తుందనమాట. భౌతికంగా కనిపించట్లేదు కానీ తన మనసంతా కూడా ఆయన చుట్టూ, ఆయన మనసంతా ఈమె చుట్టూ ఉన్నట్టుగానే వాళ్ళు ఆ యొక్క అద్భుతాన్ని అనుభూతిని పొందుతూ ఉందన్నమాట ఆమె. ఇక 15వ పాయింట్ గృహస్థ ధర్మం. యశోధరతోటి ఒంటరిగా సమావేశం కావాలని శుద్ధోదన మహారాజు 3 సార్లు సందేశాన్ని పంపించారు. ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుని సిద్ధార్థ స్థానాన్ని వేరొకరికి ఇవ్వాలని, అలాగే తన మనవడికి తండ్రిని ఇవ్వాలనే ఆకాంక్షకు ఇదే సరైన తరుణమని వెల్లడించారన్నమాట. అయితే అప్పుడు యశోధరకి మళ్ళీ వివాహం చేద్దామని వాళ్ళ మామగారు అయినటువంటి శుద్ధోదన మహారాజు ఈమెతో మాట్లాడాలనేసి ఆమెను పిలిపించారన్నమాట. అయితే తాను ఇప్పటికీ కూడా సిద్ధార్థ ప్రేమలోనే ఉన్నానని, ఇప్పుడైతే ఆయన తన ఆత్మీయ భాగస్వామిగా ఉన్నారని యశోధరకు స్పష్టంగా తెలుసు. మొదట 2 సార్లు మహారాజుకు బదులు ఇవ్వలేదు. ఇంకా 3వసారి ఆమె పూర్తిగా నిరాకరించింది. మహారాజుకు సిద్ధార్థ పట్ల, ఆమె పట్ల ఆగ్రహం కలిగింది. ఎవరైనా సరే ప్రభువు ఆజ్ఞను శిరస వహించాల్సిందే. అయితే యశోధర తన శ్రేయస్సుతో పాటు రాహుల సంరక్షణ బాధ్యతలపైనే ధ్యాసంతా కేంద్రీకరించింది. ఏంటంటే మహారాజు గారికి కోపం వచ్చిందన్నమాట. యశోధరని మళ్ళీ వివాహం చేసుకోమనంటే ఈమె ఎప్పుడైతే నిరాకరించిందో అతనికి కోపం వచ్చింది. కాకపోతే ఎలాగైతే ఉన్న ఇంజక్షన్ వదిలేద్దామన్నా సరే తన పసిబిడ్డ గురించి ఏదైనా చేయాలనేసి శుద్ధోదన మహారాజుకి కొంచెం తాపత్రయమాట. అయితే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వెనుకకు తిరిగి చూసుకుంటే అంకిత భావంతో చేసే సాధనలు ఎరుకుతోనూ సేవా దృక్పథంతోనూ ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. అంతేకాని గృహస్థ జీవితానికి బానిసలమై చేయటం లేదు. ఇది మన నిబద్ధతకు, స్వేచ్ఛకు తార్కాణం. అవసరం కోసమో బాధ్యత కోసమో కాదు. హిందువులుగా మనం సర్వస్వ శరణాగతిని సాధన చేస్తూ వచ్చాం. అయితే ఇది మాత్రం ఒకానొక గురువు కోసం అన్నింటినీ దానం చేయటం లేదా గురువు చెప్పిందల్లా చేయటం వంటిది కానే కాదు. ఇక్కడ ఒకానొక గురువు కోసం కాకుండా మన సహచరులకు ప్రతిరోజు ప్రతి క్షణం సమత్వంలో ఉంటూ సాధారణంగా అలాగే విభిన్నంగా సేవ చేసుకోవాలన్నమాట. ఈ సేవా సాధన మహిళా సమూహం యొక్క సంరక్షణతో మమేకమై లేనట్లయితే అది ఎంతో వేర్పాటు ధోరణితోనూ ప్రమాదభరితంగానూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఇతరులు మీతో హృదయపూర్వకంగా ఉండాలి అంటే మొదట మీరు ఇతరులతోటి హృదయపూర్వకంగా ఉండాలి కదా. ప్రగతి పదం గురించి, జ్ఞాన పదం గురించి స్పష్టత లేనట్లయితే ఎంత సాధన చేసినా మన పరిమితులం తొలగిపోవు. అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అంటూ యశోధర చెప్పుకొచ్చిందన్నమాట. అలాగా ఏంటంటే ఎప్పుడు కూడా మనము గృహస్థ జీవితానికే బానిసలం అయిపోకూడదు. ఒక ఆధ్యాత్మికంగా కూడా మనం కూడా ఎదుగుతూ ఉండాలి. అది కూడా మన కోసం కూడా కాదు, ఇతరుల కోసం కూడా ఒక్కొక్కసారి సేవాభావంతో చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఆమె మనసు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలతోటి తనకు ఉండేదన్నమాట. ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అందించాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అని చెప్పేసి మనం దేనికోసమైతే ఈ భూమి మీద జన్మ తీసుకొని వచ్చామో అది శిరస వహించి మనము తీరాలి అని చెప్పేసి అనుకుంటూ అలాంటి ఆలోచనలు చేసుకుంటే, అలాగే ప్రతి ఒక్కరి మహిళను కూడా అలాంటి ఆలోచనలతోటే నింపి చేసుకోవడం వల్ల ఇలాంటి సాధన ఆ మహిళ ఎప్పుడైతే మహిళా సంఘాలు పెట్టుకొని ఇలాంటి సాధనలో వృత్త సమావేశాలు పెట్టినారు కదా, అలాంటి సాధనలు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎంతో చాలా ఈజీగా వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎదగడం అనేది, అన్ని విషయాలు తెలుసుకోవడం అనేది చాలా సులువైపోయింది అన్నమాట. ఎప్పుడైతే మనము ఇతరుల పట్ల మనం హృదయపూర్వకంగా మనం ఎవరైనా సరే కొమ్మని అనుకుంటూ ఉంటామండి. బయట వాళ్ళు మనతోటి ప్రేమగా మాట్లాడాలి, ఎంతో ఆదరంగా మనల్ని చేరతీయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. హృదయపూర్వకంగా వాళ్ళని పలకరించాలి అని చెప్పేసి వాళ్ళు ఇతరుల నుంచి మనం ఆశిస్తాం తప్ప
మనం ఎందుకు కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం ఏదైతే హృదయపూర్వకంగా ఇతరుల నుంచి మనం కోరుకుంటామో అలాంటిది ముందుగా మనము కూడా అందించాలి. అలాంటి సాధనలు చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. లేకపోయినట్లయితే మనమంతా కూడా మనం ఎంత సాధన చేసినా ఎంత జ్ఞానాన్ని పెంచుకున్నా సరే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని చెప్తున్నారు యశోధరామాత. మన మహిళా సమూహంలో ఎంతోమంది తల్లులు, అత్తలు, అమ్మమ్మ, నానమ్మలు, చిన్నమ్మ, పెద్దమ్మలు, సేవకురాలు నాకు భరోసా ఇస్తున్నారు. నేను వారికి భరోసా ఇస్తున్నాను. అంతా కలిసి కరుణాపూరితమైన జ్ఞానపదంలో ప్రయాణిస్తున్నాం. ఇదే సాధారణమైన దానిని అసాధారణమైనదిగా చేస్తుంది. దీనిని మన వాళ్ళంతా యుగ యుగాలుగా గృహస్థ ధర్మం లేదా సంసార బాధ్యతలు అంటూ వస్తున్నారు. యథార్థమైన శరణాగతి సాధన అంటే ఇదే. అసలైన భక్తి యోగం అంటే ఇదే. చాలామంది కూడా గృహస్థ ధర్మం లేదా సంసార బాధ్యతలు అంటూ వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు చాలామంది కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఏదో ఆధ్యాత్మికంగా ఎదగాలి, నేను ధ్యానం చేయాలి, నేను తపస్సు చేయాలి అనేసి. కానీ వీళ్ళంతా కూడా కుటుంబంలో ఉంటూనే వీళ్ళు మహిళలందరూ కలిసి చక్కగా సాధనలు చేసుకోవడం వల్ల ఎంతో చక్కగా జ్ఞానపదంలోనే ప్రయాణిస్తున్నాము. ఇలాంటిదే చక్కగా ఎంతో సాధారణ పని. ఇలాంటి సింపుల్గా మనం చాలా ఈజీగా చేసుకునే సాధనని కొంతమంది చాలా అసాధారణం, ఇది జరగనిది అని చెప్పేసి అంటూ ఉంటారు. దీన్నేమో సంసార బాధ్యతలు, గృహధర్మం అనుకుంటూ అంటారు తప్ప అది కరెక్ట్ కాదు అని చెప్పేసి యశోధరామాత చెప్తుందనమాట. మనం ఎప్పుడైతే మన సంసారంలో ఉంటూ మన కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ మనం ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికంగా ఈ యొక్క సాధనలు కూడా చేసుకుంటూ ఉంటామో అలాంటి సాధనలే మనము భక్తి యోగం అని చెప్పేసి అంటారన్నమాట. మొదట దీన్ని మా బిడ్డ మరి తల్లిగారి ద్వారా జననం మరణం అనే భిన్న ధృవాలను ఆకలింపు చేసుకోవటం ద్వారా ముందుకు సాగుతూ వచ్చాము. ఇప్పుడేమో ఈ మహారాణి వలన ధర్మవర్తనులైన మీలాంటి సోదరీమణులందరితో కలిసి మరణాన్ని నిశ్చితంగా గమనిస్తున్నాము. మనమంతా క్రొత్తదనాన్ని అనుమతిస్తూ సృజనాత్మక చైతన్య శక్తిని ఆహ్వానించాలి. మన ఉనికి ద్వారా వీటిని లోకమంతా వెదజల్లాలి. అదేవిధంగా లోకాన్ని వీడిపోయిన వారికి, అలాగే అనుభవాన్ని, జ్ఞానాన్ని, కరుణాన్ని పంచి హుందాగా వెళ్ళిపోతున్న వారికి సంపూర్ణమైన మద్దతునివ్వాలి. మమతానురాగాలతో కనిపెట్టుకుంటూ ఉండాలి. దీన్ని ఏం చెప్పారు? దీన్ని మా బిడ్డ మరి మా తల్లి ద్వారాగా దీన్ని మా బిడ్డ మరి తల్లిగారి ద్వారా జననం మరణం అనే భిన్న ధృవాలను ఆకలింప చేసుకోవటం ద్వారాగా ముందుకిలాగా సాగుతూ వచ్చాము. ఇప్పుడైతే మాకు ఈ మహారాణి వలన ధర్మవర్తులైన మీలాంటి సోదరిమణులందరితోటి, అంటే వాళ్ళు మహిళా సంఘాలు పెట్టినారు కదా, మహిళలందరూ కూడా ఆ కోటలో ఉన్నటువంటి వాళ్ళందరితోటి కలిసి మరణాన్ని నిశ్చితంగా గమనిస్తున్నాం. అంటే మరణం గురించి భయం లేకుండా దాన్ని నిశ్చితంగా అంటే ప్రశాంతంగా గమనిస్తున్నాము. మనమంతా కూడా కొత్తదనంలోకి అడుగుపెట్టాము. చక్కగా సృజనాత్మకమైన చైతన్య శక్తిని ఆహ్వానించుకుంటున్నాము చక్కగా. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కొత్తగా ఆలోచించుకొని కొత్త సాధనలు చేసుకుంటూ ఎప్పుడు కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ఈ లోకాన్ని వీడిపోయిన వారి కోసం అయితేనేమి, తర్వాత అనుభవాన్ని, జ్ఞానాన్ని, కరుణని పెంచి హుందాగా వెళ్ళిపోతున్న వారి గురించి కూడా మనము సంపూర్ణమైన మద్దతుని ఇవ్వాలని చెప్పేసి, అలాగే ప్రతి ఒక్కరితో కూడా మమతానురాగాలతోటి కనిపెట్టుకొని ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట. జీవితం ఆరంభం అవుతుంది, అలాగే అంతం కూడా అవుతుంది కూడాను. జీవితం ఆరంభం అవుతుంది, అలాగే అంతం కూడా అవుతుంది. అయితే అశాశ్వతానికి ఇంతకన్నా ప్రధానమైన జీవిత పాఠం మరొకటి ఏదైనా ఉంటుందంటారా? యశోధర ప్రజాపతి యొక్క పలచని చేతులను ఆత్మీయంగా నిమిరింది. ఇదే మన మౌలికమైన ప్రధానమైన సాధన. జీవితంలో అన్ని విధాలా పూర్తిగా నిమగ్నమై ఉండటం, ఎరుకతో జీవితానుభవాలను ఆస్వాదిస్తూ ఉండటం, అంతేకాని ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు అని చెప్తున్నారు. ఇంకన్నా చూసారా, తన భర్త వెళ్ళిపోయిన చెప్పి ఎంతైతే కుమిలిపోయిందో అలాగా ఒంటరిగా అవసరం లేదు. మన జీవితంలో అన్ని విధాలుగా పూర్తిగా నిమగ్నమయ్యి ఎరుకుతోటి జీవితానుభవాలను ఆస్వాదిస్తూ ఉండాలి, అంతేకాని ఒంటరిగా భయపడిపోయి ఎక్కడికో పారిపోవడం కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇళ్లలోనే ఉంటూ మనలోని దుఃఖంతో, మనల్ని ప్రేమించే వాళ్ళ దుఃఖంతో కలిసి ఉంటూ ఆత్మజ్ఞాన పాఠాలు నేర్చుకోవాలి. చూడండి, ఆమె ఎంత బాగా చెప్పారు. ఇలాంటి వాక్యాలు మనం తెలుసుకొని మన జీవితంలో ఇలాంటి మార్పులు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు కూడా
ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు, మన ఇళ్ళల్లోనే ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళతోనే వాళ్ళ దుఃఖంలోని మనం పాలు పంచుకొని మన దుఃఖాన్ని కూడా మనం ఎప్పుడైతే మన బాధను చెప్పడమే కాదు ఫ్రెండ్స్, అవతల వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకొని అప్పుడు మనం కలిసి ఎప్పుడైతే ఆత్మజ్ఞానంగా ఒకరొకరు మాట్లాడుకుంటూ ఉంటామో అదే అంతులేని ఆత్మజ్ఞానాన్ని పొందగలము. అలా కలిసి ఉంటేనే మనము ఆత్మజ్ఞాన పాఠాలు నేర్చుకోవచ్చు అనేసి చెప్తున్నారు. ఎప్పుడైతే అలా చేసుకుంటూ ఉంటామో ఎంతో అద్భుతంగా ఉంటుంది సుమా అని చెప్పేసి పూర్తి చేశారన్నమాట ఆ వాక్యాన్ని. ఎంతో సుపరిచితమైన మాటలే కొత్త రకంగా చెప్పేసరికి మాలాంటి అనుభవం లేని వారికి అర్థం కావటం కష్టమైంది. ఎంతోమంది సందేహాలతో నోరు విప్పారు కూడా. చూడండి, ఈ వాక్యాలు ఏంటండి, మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఎవరికైనా పడకపోతే అత్త కోడలు పడకపోయినా, లేదంటే అక్క చెల్లెలేటి అన్నదమ్ములేటి ఇలాంటివి పడకపోయినా సరే ఎందుకు ఇలా దెబ్బలాడుకుంటారు, మామూలుగా ఉండొచ్చు కదని చెప్తాం. కానీ అది చాలా ఈజీగా చెప్తాం. మన వరకు వస్తే మనం ఎలా ఉంటామో తెలియదు. అవతల వ్యక్తులకి చెప్పేటప్పటికి మీ అత్త కోడలు కదా, అన్నదమ్ములే కదా, ఇప్పుడు ఏమైంది ఒక మాట అనుకుంటే ఇప్పుడు పోయింది ఏమైందని చాలా ఈజీగా చెప్తాం. కానీ అది వినడానికి చాలా చిన్న చిన్న వాక్యాలే, కానీ అర్థం చేసుకుంటే కనుకైతే దాంట్లోనే ఆచరించి పలానైతే ఒక్కసారి మనం ఆలోచించి ఒక్క మాట తగ్గినట్లయితే కనుకైతే ఎంతో అద్భుతమైన జ్ఞానం అందులోనే ఉంటుందండి. ఎంతో అద్భుతమైన ఆనందం కూడా కనిపిస్తుంది. నేను ఇక్కడ పవిత్రమైన జీవితాన్ని గడుపుదామని వచ్చాను. అర్ధరహితమైన పై మెరుగులతో ఉన్న జీవితాన్ని వదిలి పారేసి దుఃఖాన్ని పోగొట్టుకోవాలని వచ్చాను. అలా వదిలేసి రావటం సమంజసం కాదంటారా? అంతేకాక ఒంటరిగా సాధన చేయటం సాధ్యమయ్యే పనేనా? కాదేమో ఇలాగా తను అనుకుంటున్నమాట. మరి నేనేమో నా భర్తను, పిల్లలను, తల్లిదండ్రులను, సర్వస్వాన్ని భయంకరమైన మహమ్మారి జబ్బుతో కోల్పోయాను. నేను ఒక్కదాన్నే చచ్చి బ్రతికాను. ఇప్పుడు నా గతాన్ని పూర్తిగా చెరిపేయాలని వచ్చాను. నాకు మిగిలిన జీవితం అంటే ఇదే. నాది అనుకున్నదంతా నన్ను నెట్టెట్లో ముంచేసింది. నాకు మిగిలిన అండాదండ అన్నీ కూడా మీరే. ఇక్కడ మళ్ళీ చెప్తుందన్నమాట. నేను ఇక్కడ పవిత్రమైన జీవితాన్ని గడుపుదామని వచ్చాను. అర్ధరహితమైన పై మెరుగులతో ఉన్న జీవితాన్ని వదిలిపారేసి ఇంకా ఇలాగే దుఃఖం పోగొట్టుకోవాలని వచ్చాను. అలా వదిలేసి రావటం సమంజసం కాదంటారా? అంతేకాక ఒంటరిగా సాధన చేయటం సాధ్యమయ్యే పనేనా? ఒకవేళ కాదేమో, అలాగా చేయలేనేమో. మరి నేనేమో నా భర్తను, పిల్లలను, తల్లిదండ్రులను, సర్వస్వాన్ని భయంకరమైన మహమ్మారి జబ్బుతో కోల్పోయాను. నేను ఒక్కదాన్నే చచ్చి బ్రతికాను. ఇప్పుడు నా గతాన్ని పూర్తిగా చెరిపేయాలని వచ్చాను. నాకు మిగిలిన జీవితం అంటే ఇదే. నాది అనుకున్నదంతా నన్ను నెట్టెట్లో ముంచేసింది. నాకు మిగిలిన అండాదండ అన్నీ కూడా మీరే. నేను కూడా ఆవగింజలో కథలో గౌతమినైనా నేను కూడా నోరు విప్పాను. బుద్ధుడే నన్ను కాపాడారు. అప్పుడే నేను ఆయన బోధనలను అర్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు మీరేమో ఆ పవిత్ర వృత్తం గురించి, దాని గొప్పదనాన్ని గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు. నేనేం చెయ్యాలి? తనకే అర్థం అవ్వట్లేదు అన్నమాట. ఎప్పుడైతే ఆవిడ అన్ని విశేషాలు చెప్పిందో వీళ్ళు గొప్పగా వినేసరికి తను కూడా నేను ఎంత చేసినా సరే నేను కూడా ఒకనొకప్పుడు ఆవగింజల కథలాగే గౌతమి నేను కూడా అలా మారిపోయాను. అప్పుడు కూడా బుద్ధుడే నన్ను కాపాడారు. అప్పుడే నేను ఆయన బోధనలు అవి అర్థం చేసుకొని నేను మళ్ళీ మారగలిగాను. కానీ ఇప్పుడేమో మీరేమో ఆ పవిత్ర వృత్తం గురించి, దాని గొప్పతనం గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలని చెప్పేసి అలాగే మా ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని యశోధర తల పంపించారన్నమాట. నేను మీ అందరినీ సావధానంగా విన్నాను మిత్రులారా. ఇదంతా అనుభవైక వైద్యం నా ఒక్కదానిదే కాదు, మన ప్రియమైన రాజమాత ప్రజాపతిది కూడా. ఇక్కడ నేను ఎవరో అడుగుతున్నారన్నమాట. ఇక్కడ నేను ఇంక ఇదంతా కూడా యశోధరమాత చెప్తుందేమో అనుకున్నాను. నాకు కూడా అందుకే నేను ఏంటి ఇలా చెప్తున్నట్టు అనుకున్నాను. అయితే ఇలాగా ఆమె ఆత్మజ్ఞాన పాఠాలు మనం ఇళ్ళల్లోనే ఉంటూ, మనతో పాటు ఉంటూ, మనతో ఉన్న వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ ప్రేమను కూడా పంచుకుంటూ ఎప్పుడైతే కలిసిమెలిసి ఆత్మజ్ఞాన పాఠాలు నేర్చుకుంటామో అలాంటప్పుడు మనము ఎంతో ఆనందంగా ఉండగలుగుతామని చెప్పేసి ఎప్పుడైతే యశోధరమాత చెప్పారో అప్పుడు ఈ విన్ని వాళ్ళు ఉంటారు కదా, చాలా ఈజీగా అనిపించినా సరే వాళ్ళకి ఒక కొత్తగా అనిపించి అప్పుడు అందులో ఒకరు మళ్ళీ అడగడం మొదలుపెట్టారన్నమాట. వాళ్ళు
వాళ్ళు అందులోని ఒకరు ఏమడుగుతున్నారంటే, నేను కూడా ఇక్కడ పవిత్రమైన జీవితాన్ని గడుపుదామని వచ్చాను. అంటే మీ దగ్గరికి నేను కూడా ఇలాంటి పవిత్రమైన జీవితాన్ని గడుపుదామని వచ్చాము. అయితే ఇలాగే పై మెరుగులతో ఉన్న జీవితాన్ని వదిలిపారేసి దుఃఖాన్ని పోగొట్టుకోవాలని వచ్చాను. కానీ అలా వదిలేసి రావటం కరెక్టా కాదా అని చెప్పేసి అలాగే ఒంటరిగా నేను సాధన చేయగలను అని చెప్పేసి ఒకరు, అలాగే ఇంకొకరేమో నేనేమో నా భర్తను, పిల్లలను, తల్లిదండ్రులను, సర్వస్వాన్ని భయంకరమైన మహమ్మారి జబ్బుతో కోల్పోయాను. నేను ఒక్కదాన్నే చచ్చి బ్రతికాను. అలాగే ఇప్పుడు నా గతాన్ని పూర్తి చెరిపేయాలని వచ్చాను. నాకు మిగిలిన జీవితం అంటే ఇదే. నాది అనుకున్నదంతా కూడా నెట్టేట్లో ముంచేసుకున్నాము. ఇప్పుడు నాకు మిగిలిన అండదండ కూడా అన్నీ మీరే అని చెప్పేసి మరొకరు ఇలాగా ఒక్కొక్కరు చెప్తున్నారన్నమాట. నేను కూడా ఇంకొకరు చెప్తున్నమాట, నేను కూడా ఆవగింజల కథలో గౌతమినైన నేను కూడా నోరు విప్పాను. బుద్ధుడే నన్ను కాపాడారు. అప్పుడే నేను ఆయన బోధనలు అర్థం చేసుకున్నాను. అంటే ఆయన చెప్పినటువంటి బోధనలు విని అతను అర్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు మీరేమో మళ్ళీ పవిత్ర వృత్తాల గురించి అలాగే దాని గొప్పదనం గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే ఎలాగ మేము సాధనలు చేసుకోవాలని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆమెను ప్రశ్నలు వేస్తున్నారన్నమాట. అప్పుడు ఆమె చూసి ఆవిడ ఊకట్టి అప్పుడు చెప్తుందన్నమాట ఆమె, నేను మీ అందరినీ సావధానంగా విన్నాను మిత్రులారా. ఇదంతా అనుభవిక వైద్యం నా ఒక్కదన్నదే కాదు, మన ప్రియమైన రాజమాత ప్రజాపతిది కూడానా, ఇంకా మరెందరిదో. మాకంటూ ప్రత్యేకమైన స్వీయ మార్గం ఎలానూ ఉంది. అయితే ఇతరులతో సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తూ వారితో కలిసి ప్రయాణిస్తూనే ఉన్నాం కదా. మన చుట్టూ ఉన్న వారిని సంరక్షించుకుంటూ వారితో సామరస్యంతో, స్నేహంతో, సమతుల్యంలో ఉంటూ మనం నేర్చుకున్నవన్నీ కూడా అందరికీ పంచాలి. పంచుకోవటానికి ఇంకా ఎంతో ఉంది. అప్పుడు ఈ మాత ఇలా చెప్తుందనమాట. ఇలాగ మనము ఇతరులతోటి మనము సంబంధ బాంధవ్యాలు చక్కగా ప్రేమపూర్వకంగా కొనసాగిస్తూ ఉంటేనే మనం ప్రయాణించాలి అని చెప్తుందనమాట. ప్రతి ఒక్కరితోటి సామరస్యంతో, స్నేహంతో, సమతుల్యంతో ఉంటేనే మనము ఏదైనా సరే సాధించగలము అని చెప్తున్నారు. పదే కూడా మాత సంబంధ బాంధవ్యాలు చూడండి, తన భర్త వదిలేసి వెళ్ళిపోయినా సరే ఆ సంబంధ బాంధవ్యాల గురించి కలిసి ఉంటేనే మనము ఆనందంగా ఉండగలమని చెప్తున్నారు. ఆమె నేరుగా దయార్ద్రంగా నన్నే చూస్తూ, మీ హృదయం సాంత్వన పొందిన కారణం ఏమిటో తెలుసా గౌతమి? మీ బాధను, గాథను ఇతరులతో చెప్పుకున్నారు కదా. అప్పుడే వాళ్ళతో చేసిన సంభాషణ వల్ల పరస్పర స్వస్థత చేకూరింది. అలాగే క్రొత్తగా సంఘంలో చేరిన యువ భిక్షువు అశాశ్వతత్వం గురించి మీతో చెప్పినప్పుడు మీరు అతనికి మోకరిల్లటం, నిజానికి ఇటీవలే ఇక్కడ చేరిన అతనికి దీని గురించి పూర్తిగా అవగాహన లేనేలేదు అని చెప్తుంటే ఆమె స్వరంలో కోపం ధ్వనించింది. అది చల్లారటానికి ఒక క్షణం పెట్టింది. అప్పుడు మీలోకి మీరు తొంగి చూసుకుంటూనే ఉండండి. అంటే మీలోకి మీరు తొంగి చూసుకోండి, అలాగే చూసుకుంటూనే ఎప్పుడు కూడా ఉండండి. నిరంతరం ప్రేమపూర్వకంగా అనుసంధానమే ఉండండి. ఎప్పుడు కూడా ప్రేమతత్వంతో ఉండాలి, ప్రేమతోనే అనుసంధానం అవుతూ ఉండాలి. ఒక్కటిగా ఉండండి, ఒకే స్థాయిలో ఉండండి. ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటూ సహకరించుకుంటూ జీవిత గమ్యాన్ని చేరుకుందాం ఉత్సాహంగా చెప్పింది. మళ్ళీ ఆమె అవును, అలాగే కలిసి కొనసాగుదామని చెప్తూ, నేను మిగతా 3 భిక్షులను కూడా గమనిస్తున్నాను. మనమంతా కలిసి కూర్చొని ఆలకిద్దాం. ఆ తర్వాత యశోధర కథలో మనం గ్రహించిన దాని గురించి మాట్లాడుకుందామని చెప్తున్నారు. ఇక 16వ పాయింట్ సజ్జన సాంగత్యం. ఇప్పుడు రాహుల చురుకైన 5 సంవత్సరాల పిల్లవాడు. నిగనిగలాడే ఒత్తైన తల వెంట్రుకలు ఎండలో కాస్త రాగి రంగులో మెరుస్తూ ఉంటాయి. చక్రాల్లాంటి నల్లటి కళ్ళు, మైమర్పించే నవ్వు అతని ప్రత్యేకత. అప్పుడప్పుడు ఏవేవో ఊహలు కలల్లో తేలిపోతూ ఒంటరిగా ఉండిపోతేవాడు. రోజుకు యశోధర అంటే రాజకుటుంబీకుల్లో గౌరవ మర్యాదలు పెరిగిపోతూ వస్తున్నాయి. తనతో కలిసి కూర్చునే మహిళలందరికీ కూడా ఆమె ఒక నాయకురాలిలాగా మారింది. సిద్ధార్థ వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా ఆ రాజభవనంలోకి అనారోగ్యం, దుఃఖం, వృద్ధాప్యం, మరి మరణం అనే ప్రకృతి సహజమైన మార్పులు అనుమతించబడుతున్నాయి. మహారాజు ఎక్కువగా స్తబ్దుగా ఉంటూ సిద్ధార్థ ప్రస్తావన తీసుకురాకుండా ఉంటున్నారు. తన కుటుంబాన్ని, ముఖ్యంగా మనవడైన రాహులను సహజమైన మానవ దుఃఖాల నుంచి దాచి ఉంచాలనే నిరర్ధకమైన ప్రయత్నాన్ని ఇక మానుకున్నారు ఆయన. చూసారా మరి ఎంత అయితే మాత్రం దుఃఖాల నుంచి దాయాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలు తెలియకుండానే పెంచారు. అయినా సరే అవ్వలేదు కదా ఫ్రెండ్స్. అందుకనేసి ఇంకా తన మనవడి విషయంలో మాత్రం అవన్నీ అలాంటి ప్రయత్నాన్ని మానుకున్నారన్నమాట. ఆయన యశోధర యొక్క ప్రశాంతమైన ఉనికిని తెలుసుకోగలుగుతున్నారు.
ఆమె కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం ఆనందాన్ని ఇస్తుంది. యశోదరకు మళ్ళీ పెళ్లి చేయాలన్న ఆలోచనకు కూడా స్వస్తి చెప్పారు. అంతఃపురంలో తమ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కుల, మత, జాతి, లింగ, వయోభేదం లేకుండా అవసరమైన వాళ్ళందరికీ కూడా యశోధర, ప్రజాపతి తమ ఉనికి ద్వారా అద్భుతంగా స్వస్థత చేకూర్చేవారన్నమాట. వాళ్ళకి ఇంకా కుల, మత భేదం అవన్నీ కూడా లేకుండా ఉన్న వాళ్ళ, లేని వాళ్ళ ఇంకేమీ లేదు వాళ్ళకి. ఇంకిద్దరు కూడా యశోధర మాత, ప్రజాపతి మాత కూడా ప్రతి ఒక్కరికి కూడా సహాయంగా ఉంటూ వాళ్ళకి సేవలు అందిస్తూ వాళ్ళకి ఎంతో ప్రశాంతతని చేకూర్చేవారన్నమాట. బాధల్లో ఉన్న వాళ్ళ నుంచి నాకు తరచూ పిలుపు వస్తూ ఉండేది. అన్ని విధాలైన బాధలు సమసిపోతూ ఉండేవి. ఎప్పుడైనా సరే బాధల్లో ఉన్న వాళ్ళ నుంచి కూడా పిలుపు వస్తూ ఉండేదంట. వాళ్ళు ఎప్పుడైతే అన్ని విధాలుగా ఈ బాధలు తింటూ చెప్పుకుంటారో వాళ్ళ బాధలు సమసిపోతూ ఉండేవి. కొన్నాళ్లకు ప్రజాపతి మాత నేను గుర్తించింది ఏమిటంటే, సామూహికంగా మేమంతా కలిసి వృత్తంలో కూర్చొని మౌనంగా చేసిన సాధన ఫలితం ఇప్పుడు కేవలం ఇద్దరు వ్యక్తులను కూడా అంతే శక్తివంతంగా మారుస్తుంది. ఈ ప్రక్రియకు సంబంధించిన ప్రధాన సూత్రాలను అనుసరిస్తే చాలు. అంతకు మించి అవి ఏమిటి అంటే, ఆరుబయట ప్రకృతి ఒడి తను చెప్తున్నారన్నమాట. ఇంతకుముందు మహిళలందరూ కూడా ఎంతోమంది ఎక్కువ మహిళలందరూ కూడా వృత్తంలో కూర్చొని మౌనంగా చేసే ఆ సాధన ఫలితం ఏంటంటే ఎంతో అద్భుతంగా ఎంతో మంచి మంచి ఫలితాలు ఇచ్చేయమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కూడా అంతే శక్తివంతంగా మారుస్తుందంట. అలా కూర్చుంటే ఒక ఇద్దరు వ్యక్తులు కూడా కూర్చున్నా సరే అంతే అద్భుతమైన శక్తిని వస్తుంది. ఇలాగే ఈ ప్రక్రియకి సంబంధించిన ప్రధాన సూత్రాలను కూడా చెప్తుందన్నమాట ఆమె. అవి ఏంటంటే, ఆరుబయట ప్రకృతి ఒడిలో భూమాతను తాకుతూ నేలపై సుఖాసనంలో కూర్చొని చుట్టూ ఆవరించి ఉన్న మొక్కలు, వృక్షాల చల్లని నీడలో హాయిగా జంతువులు, పక్షుల కిలకిల రావాల మధ్య మిగిలిన వారందరితో ఒకే స్థాయిలో కలిసి కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చిరునవ్వుతో ఒకరితో ఒకరు అనుసంధానం కావాలి. వాళ్ళు చెప్పేదంతా సావధానంగా సానుకూల దృక్పథంతో వింటూ ఆ వ్యక్తికి, ఆ సంఘానికి మన సమక్షంలో సరి అయిన సంబంధ బాంధవ్యాల సహజీవన వికాసం యొక్క సృజనాత్మక శక్తి వాళ్ళందరిలోనూ కూడా వెల్లివిరియటానికి ఆనందంగా అనుమతించాలి. మనలో ప్రతి ఒక్కరికి సుపరిచితమైన దుఃఖం యొక్క స్వభావాన్ని కలిసికట్టుగా విచారణ చేస్తూ కరుణతో, ఎరుకతో కూడిన అవగాహనతోనూ సమర్థవంతంగా ఎదుర్కొంటూ సానుకూలంగా ప్రతిస్పందిస్తూ సామూహికంగా అధిగమించే మార్గాన్ని కనుక్కోవాలి. ఇలా ఈ సమావేశంలో మా అందరి మనస్సును, హృదయాన్ని తెరిచి ఉంచటం ద్వారా దుఃఖంతో కలిసి ఉండగలిగే అవకాశాన్ని, సామర్థ్యాన్ని, ప్రగాఢమైన విశ్వాసాన్ని కల్పిస్తాం. ఇతరులంతా కూడా దీనిని ఎదుర్కొనే ప్రోద్బలాన్ని అందిస్తాం. ఈ అనుభవం అనేది వారికి ఎంతో మేలును కలుగజేస్తుందని నేను అవగాహన చేసుకున్నాను. విచిత్రం ఏమిటి అంటే, నాకు తెలియని, నాలో ఉందని నేను గ్రహించని మార్గదర్శకత్వం మాటల రూపంలో వారికి సాంత్వనను కలిగించేది. ఆమెకి ఎంతోమంది మాట ఇలాగ సాధనలు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మనం కూడా మన లైఫ్లోని, మన జీవితంలో కూడా ఇలాంటి సాధన చేసుకుంటే మన లైఫ్లో కూడా ఎంతో అద్భుతంగా మనం మార్పులు చూడగలుగుతాం ఫ్రెండ్స్. అయితే ఆమె చెప్తుందన్నమాట, ఎవరైనా సరే ఈ అనుభవం దీన్ని ఎవరైనా సరే ఏదైనా సమస్యతోటి ఈమె దగ్గరికి వచ్చి అడిగితే తనకే తెలియదంట అంతలో తనలోనే ఇంత అద్భుతమైన జ్ఞానం ఉందనేసని. అంత అద్భుతంగా మార్గదర్శకం అంటే అంత అద్భుతంగా ఈమె వాళ్ళకి జ్ఞానాన్ని బోధించడం వల్ల వాళ్ళు అందులోంచి బయటకు పడేవారు అన్నమాట. వాళ్ళు ఎంతో కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ప్రశాంతత లభించేది. అది ఈమె కూడా ఆశ్చర్యపోయేదంట ఒక్కొక్కసారి. తరచుగా నేను అనుకునేదానికంటే తరచుగా బాధలలో ఉన్నవాళ్ళు నేను కలిసి ఆ క్షణాన్ని లోతుగా తాకేవాళ్ళం. దాంతో అంతవరకు తెలియనిదేదో, సరికొత్తదేదో మా లోపల బయట మా అందరి మధ్య సంభవిస్తూ ఉండేది. ఆ తర్వాత ప్రతి ఒక్కరం అనుభవాలను పంచుకోవటం ద్వారా ఏమి జరుగుతుందో గ్రహించాను. నేను, ప్రజాపతి దీనిని సజ్జన సాంగత్యం అని పేరు పెట్టుకున్నాము. నా దుఃఖం అనే మెట్టిలో వ్రేళ్ళు ఊనుకున్న ఒక మొక్క ఎదిగి చిగుళ్ళు వేసి మొగ్గ తొడిగి ఇంకా పువ్వు పూయకముందే నా బహుమానంగా అందరికీ ఆనంద సుగంధాలను అందించటం నిత్య జీవితంలో భాగం అయిపోయింది. ఎప్పుడైతే ప్రజాపతి మాత ఈమెకి మహిళా సంఘం, మహిళా వృత్తాలని చెప్పారు కదా, ఎప్పుడైతే ఆ యొక్క సాధనలు మొదలుపెట్టారో అప్పుడు అందరూ కూడా
ప్రతి ఒక్కరు కూడా కూర్చోవడం, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకోవడం, దాని గురించి సంకల్పం పెట్టుకొని సాధన చేసుకోవడం, ఇలాగా అదొక సజ్జన అని చేసుకోవడం వల్ల దానికి వీళ్ళే సజ్జన సాంగత్యం అనేసి పేరు పెట్టుకున్నారు. ఎప్పుడైతే అలా పెట్టినారో అప్పటి నుంచి కూడా ఈమెలోని యశోధర మాతలోని ఉన్నటువంటి దుఃఖం ఆ మెట్టులోని వేలు వణుకుపోయి అదంతా ఒక మొక్క కింద పెరిగి చిగుళ్ళు వేసుకొని మొగ్గ తొడిగి ఇంకా పువ్వు పూయక ముందే ఎంతో బహుమానంగా అందరికీ ఆనంద సుగంధాలను అందించడం నిత్య జీవితంలో ఆమెకి ఒక భాగంగా అయిపోయిందన్నమాట. ఇక 17వ పాయింట్ జ్ఞానోదయం. రాహుల 6వ పుట్టినరోజు వచ్చేసరికి అతన్ని ఒక యోధుడిగా తయారు చేయటానికి శిక్షణను ఇవ్వాలని మహారాజు నిర్ణయించుకున్నారు. సిద్ధార్థ అవలంబించిన మార్గాన్ని స్వయంగా చూసిన శుద్ధోదన మహారాజు చిన్న వయసు నుంచే తన వారసత్వాన్ని అప్పగించడానికి మనముణ్ణి సన్నద్ధం చేయాలని స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఇక తన పుత్రుడైన సిద్ధార్థను ఏ విధంగా చూడాలని ఆకాంక్షించారో అవన్నీ కూడా ఇప్పుడు మనముడి ద్వారాగా తీర్చుకోవటానికి అన్ని విధాలుగా అతను ప్రయత్నిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా తన స్వంత పుత్రుడు వెళ్ళిన మార్గంలోనే రాహుల ముందుకు వెళ్లకుండా ఉండటానికి సాయశక్తులా కృషి చేస్తున్నారు. అయితే ఒక మహారాజు యోధుడు కథానాయకుడు అయ్యే విధంగా ఆ చిన్నారి రాహుల స్వభావం లేదని, మహారాజు తన పుత్రుడు చేసిన పనికి ఆగ్రహోదగ్రుడై లోపల నుంచి శోకతప్తుడై భవిష్యత్తును దర్శించలేక ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నారని యశోధరకు ప్రజాపతికి ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే తన పుత్రుడు రాహుల ఏం చేస్తున్నాడు, ఇంక ఇవన్నీ కూడా తన తండ్రి పట్ల ద్వేషాన్ని పెంచుకొని ఇలాంటి భయభక్తులకి ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి అతను అవన్నీ కూడా ఇష్టపెట్టుకోవట్లేదు అన్నమాట రాహుల. అలాగని చెప్పింది యశోధర మాతకు ప్రజాపతి మాతకు తెలుస్తుంది. అయితే ఆయన ఒక పుత్రుడి విషయంలో ప్రవర్తించినట్లుగానే తాను కోరుకున్న వాటికి విరుద్ధమైన వాటితో సిద్ధార్థను నియంత్రించినట్లుగానే మనవడి విషయంలోనూ కూడా వ్యవహరిస్తూ మహిళా సమావేశాలకు సజ్జన సాంగత్యాలకు వెళ్ళనివ్వకుండా అదుపు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎలాగైతే సిద్ధార్థను బయటికి వెళ్ళనివ్వకుండా ఎలాగైతే ఉంచేవారో ఇలాగే మనవడిని కూడా ఈ మహిళా సమావేశాలు కానీ సజ్జన సాంగత్యాలు కూడా వెళ్లకుండా కొంచెం అదుపులో పెట్టేవారంట. యశోధర ప్రజాపతి మాత్రం ఈసారి అది పునరావృతం కాబోదని చిన్నారిని తమతో పాటు తీసుకువెళతామని బ్రతిమాలుకునేవారు. తద్వారా అతని ఉన్నతికి దోహదపడుతుందని భావించేవారు. ఎలాగైతేనేమి చివరకు మహారాజు కరిగి తాత్కాలికంగా 1 సంవత్సరం పాటు వేచి చూసి ఆ తర్వాత ఆదేశిస్తామని చెప్పారన్నమాట. అప్పుడు ఇదంతా చూసి రాహుల గందరగోళం చెందేవాడు. ఏంటంటే అతను బయటికి వెళ్ళొద్దని చెప్పేసి ఆయన ఇంకేంటంటే ఈ కట్టుబాట్లతో ఎక్కువ ఉంటారు కదా, అలాగ బుద్ధుడు చేసినట్టుగానే పిల్లడు కూడా బయటకు వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి అలాగే అతను జాగ్రత్తగా ఉండడం అలా ఏమి జరగదని చెప్పేసి యశోధన మాత ప్రజాపతి మాత ఇలా బయటికి కాకుండా ఈ మహిళా సంఘాలు గట్ట తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తూ ఉంటుంటే ఈ పిల్లడికి రాహులకి ఏదో గందరగోళంగా ఉండేదన్నమాట. ఎంతో అయోమయంతో యశోధర దగ్గరకు వచ్చినప్పుడు ఆమె అతను చెప్పేదంతా ఓపికగా సావధానంగా విని ఏదో ఒక రోజు తన తండ్రి తిరిగి వచ్చి సరైన మార్గంలో ప్రయాణించడానికి మార్గదర్శనం చేస్తారని భరోసా ఇస్తూ ఉండేది. కానీ ఎన్నో సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ హృదయంలో ఇప్పటికీ ఏమోలో సందేహం గందరగోళం దోబూచులు ఆడుతున్నప్పటికీ ఆయన వస్తారనే ఆశా విశ్వాసం ఆమెలో నిరంతరం ఉంటూనే ఉండేవి. ఎన్నో సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ అంటే తన భర్త రాహుల తండ్రి వచ్చి సరైన మార్గంలో ప్రయాణించడానికి మార్గదర్శనం ఇస్తారని చెప్పినా ఒకవేళ ఒక్కొక్కసారి అనుమానం వచ్చేదన్నమాట. ఒకవేళ రారేమో అన్న ఆలోచన గందరగోళం సందేహాలు ఉన్నా సరే ఆమెలో ఇంకా విశ్వాసం ఏదో మూలన ఉంటూ ఉండేది. ఎప్పటికైనా సరే తను వస్తారని చెప్పేసి ఆశతోటి సిద్ధార్థతో అనుసంధానంలో ఉండటానికి ప్రయత్నించిన యశోధర ఒంటిపూట భోజనం, కటిక నేలపై నిద్రించటం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం వంటి కఠినమైన సాధనలతో ఆయన శైలిని అనుకరించడం మానివేసింది. ఇంకా సిద్ధార్థతో అనుసంధానంలో ఉండటానికి ప్రయత్నించిన యశోధర ఒంటిపూట భోజనం, ఇంకా కటిక నేలపై పడుకోవడం, ఇలాంటి పసుపు వస్త్రాలు ధరించడం ఇలాంటివన్నీ కూడా ఇలాంటి కఠినమైన సాధనలన్నీ కూడా ఇంకా నెమ్మదిగా మానివేసుకుందన్నమాట. అయితే ఆమె రాజభోగాలు అనుభవిస్తున్న తన జీవితంలో అంతవరకు పొందిన సౌఖ్యాలు కానీ లేదా ప్రయత్నించి చూసిన కఠిన సాధనలు కానీ ఏమీ కూడా తాను ఆశిస్తున్న శాంతిని ఇవ్వలేదు. ఆమె ఎంతో అశాంతితో అవిదితమైన సత్యంలోకి అడుగు పెట్టాలని ఇంకా సంసిద్ధం అవుతుంది.
అయితే ఆమె రాజభోగాలు అనుభవిస్తున్నా సరే తన జీవితంలోనే అంతవరకు పొందిన సౌఖ్యాలు కానీ లేదా ప్రయత్నించి చూసిన కఠిన సాధనలు కానీ కూడా ఆమెలోని ఇంకా పూర్తి శాంతిని ఇవ్వలేదు. ఆమె ఎంతో అశాంతితోనే అవిదితమైన సత్యంలోకి ఇంకా అడుగు పెట్టాలి అని చెప్పేసి అని ఇంకా అనుకుంటూ ఉంటుంది. ఎందుకనో ఒకానొక నవ్యమైన దివ్యమైన స్పష్టమైన జీవన పరివర్తన కోసం సమాయత్తం అవుతుంది. కొన్నాళ్ళ వరకు సిద్ధార్థ గురించి ఏ సమాచారం ఆమెకి అందలేదు. ఆయన ఎంతో దూరంగా సుదూరంగా అడవుల్లోకి కొండ కోణంలోకి ఎడారుల్లోకి బహుశా ఏవేవో నగరాల్లోకి చేరుకొని ఉంటారు. ఆయన గురించి ఇంకా ఏ సమాచారం ఎవరి నుంచి అయినా సరే ఇంకా చిన్న రాబట్టలేకపోయాడనమాట. కనుక ఆమె ఇంకా వేచి చూస్తుంది. ఇంకా ఏమైనా విషయాలు కానీ ఏమైనా వార్తలు తెలుస్తాయని ఎటువంటి సమాచారం దొరుకుతుందేమని ఇంకా ఆమె వేచి చూస్తుంది. అయితే అప్పుడు చివరకు ఒకరోజు బుద్ధుడు జ్ఞానోదయం పొందారనే శుభవార్తను చెన్నా మోసుకువచ్చాడు. మరి ఆ బుద్ధుడు ఎవరో కాదు, మన సిద్ధార్థ. అయితే అప్పుడు ఆమె కళ్ళు విప్పార్చి ఆనందంతో మూసి తెరుస్తూ చెప్పసాగిందన్నమాట. ఏమని? నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిందో మీరు ఊహించలేరు ప్రజాపతి. నేను నివ్వెరపోయాం, లోతుగా కదిలిపోయాం. అనూహ్యంగా ఈ అద్భుతమైన సంఘటన గురించి విని మేమిద్దరం కూడా ఒకరి కళ్ళలోకి ఒకరం చూస్తుండగానే మాలోనే చెప్పలేనంత ఆనందం పెళ్ళిబికింది. సంభ్రమాచార్యాలతో పగలబడి నవ్వసాగాం. ఊహించుకోండి, ఆయన ఎవరో కాదు, ఈమె పుత్రుడు, నా భర్త, రాహుల తండ్రి. ఆహా! ఎప్పుడైతే చెన్న చెప్పాడో బుద్ధుడు జ్ఞానోదయం పొంది వస్తున్నారు అని చెప్పేసి అని ఎప్పుడైతే చెప్పారో వీళ్ళకి ఎంతో అద్భుతమైన ఎంతో పట్టలేని ఆశ్చర్యం కలిగి ముందు తర్వాత ఎంతో ఆనందపడిపోయి లోపలే నివ్వెరపోయి ఈ యొక్క అద్భుతమైన సంఘటన గురించి వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని అలాగే ఇంకా ఎంతో సంభ్రమాచలతో పగలబడి నవ్వుకొని ఇంకా ఆశ్చర్యపోతుంటూనే ఇంకా ఎప్పుడు వస్తున్నారు, ఆయన ఎవరో కాదు, నా భర్త, అలాగే ఈమె పుత్రుడు, నా రాహుల తండ్రి అని చెప్పేసి అనేసి ఇంకెంతో ఆశ్చర్యంగానే ఆహా అని చెప్పేసి ఆ చెప్పేటప్పుడు కూడా ఆమె వాళ్ళ భిక్షులకి బౌద్ధ భిక్షులకి చెప్తున్నారు కదా, అంతే కదా, ఆ చెప్తున్నప్పుడు కూడా మళ్ళీ ఆ యొక్క ఫీలింగ్ని ఆ యొక్క ఫీలింగ్ని ఎంతో అద్భుతంగా మధురంగా ఇప్పుడు చెప్తున్నారన్నమాట. ఆ మధుర స్మృతులను గుర్తు చేసుకొని పరవశించిపోయేది అన్నమాట. ఇంకా అద్భుతంగా పరవశించిపోతూ చెప్తుందన్నమాట. ఇంకా మేమంతా కూడా జత కలిసి మా ఆనందంతో పగలపడి నవ్వసాగాం. అందరం కలిసి నవ్వుతూ ఉన్నాం. ఎప్పుడో జరిగిన ఈ సన్నివేశం ఈ క్షణం మా కళ్ళ ముందర మళ్ళీ సాక్షాత్కరించింది. ఎప్పుడో జరిగిపోయిన వ్రతం మళ్ళీ వీళ్ళకి చెప్తున్నప్పుడు మళ్ళీ అదే అనుభూతిని పొందుతూ ఎంతో ఆశ్చర్యంగా ఉంటూ మళ్ళీ ఆ యొక్క సమావేశం కూడా ఎంతో ఆనందంగా మళ్ళీ నవ్వుకున్నారన్నమాట. అప్పుడు ఈ ప్రజాపతి ఈ శబ్దాలకు కదిలిన కళ్ళు తెరవకుండా ఉండిపోయారు. ప్రజాపతి ఇలాంటి మాటలకి నవ్వుకోవడానికి కూడా మళ్ళీ కదిలినా సరే కళ్ళు తెరవకుండానే అలాగే ఉండిపోయారు అనమాట. ఇది బోధ్గయాలో ప్రాచీన పవిత్ర నగరం వారణాసికి సమీపంలో జరిగిందని చెన్నా చెప్పాడు. ఆయన బోధివృక్షం కింద కూర్చుని ధ్యానం చేస్తున్న 39వ రోజున ఇది సంభవించిందని, ఆయనకు జ్ఞానోదయం కలిగిందని, ఇక నుంచి ఆయన మేల్కొన్నవారు బుద్ధుడు అని చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన మొదటి ధర్మబోధన 4 ఆర్య సూత్రాలు. మరి దుఃఖ రాహిత్య స్థితికి చేరుకోవటానికి ఏ సత్యాన్వేషికైనా సరే దోహదపడే అష్టాంగ యోగ సూత్రాలను కొంతమంది సాధకులకు ప్రబోధించారు. ఇది బోధ్గయాలోని అయితే బుద్ధిగయ ఏదో చెప్తారు కదండి, ఇప్పుడు వారణాసి దగ్గర కాశీ దగ్గరలోని అక్కడ బుద్ధగయలోని ఇలాంటి సమీపంలో జరిగిందంట. అక్కడ బోధి వృక్షం కింద కూర్చొని ధ్యానం చేస్తున్న 39వ రోజున జరిగిందంట. ఆయనకి సంభవించింది, ఆయనకి జ్ఞానోదయం కలిగిందని. ఇంకా అప్పటి నుంచి కూడా ఆయనకి బుద్ధుడు అనేసి అని చెప్పారన్నమాట, పేరు వచ్చిందనేసి అని. అలాగే ఆ తర్వాత కొన్నాళ్ళకే ఆ తర్వాత ఎప్పుడైతే జ్ఞానోదయం పొందారో బుద్ధుడు, అప్పుడు కొన్నాళ్ళకి ఆయన మొదటి ధర్మబోధన 4 ఆర్య సూత్రాలు, అలాగే మరి ఇంకా దుఃఖ రాహిత్య స్థితికి చేరుకోవటానికి ఎలాంటి సత్యాన్వేషికైనా సరే దోహదపడే అష్టాంగ యోగ సూత్రాలను కొంతమంది సాధకులకి ప్రబోధించారంట ఆయన. అప్పుడు ఆయన బోధనలు అద్భుతంగా మహోన్నతంగా అందరినీ ఆకర్షిస్తున్నాయి. అప్పుడు ఇంకా అప్పటి నుంచి మొదలుకొని ఈ జ్ఞానాన్ని పంచడానికి కంకణం కట్టుకొని పరిశ్రమిస్తున్నారు ప్రతి ఒక్కరును. గంగానది పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు ఆయన ప్రబోధాలను వినటానికి సకల జనులు, అంటరాని వారితో సహా అందరూ కూడా వందల సంఖ్యలో హాజరయ్యేవారు. అంటరాని వారు కూడానా అని మొదట నేను విస్మయానికి లోనయ్యాను. అయితే ఆయన నేను అనుకుంటున్న సామాన్య రాకుమారుడిగా కాకుండా తనలోని స్వస్వభావంతో మమేకమైపోయిన ప్రత్యేక వ్యక్తిగా గ్రహించాను.
నిజంగా ఆయన బుద్ధత్వాన్ని ప్రాప్తించుకున్న మహాపురుషుడు. నాకు మహదానందంగా ఉంది ఇప్పుడు. సిద్ధార్థ గురించి విన్న ఈ శుభ సందేశం యశోధరలో అంతులేని ఆనందాన్ని వెల్లువెత్తేలా చేసింది. ఆమెలో ఆసక్తి, నేర్చుకోవాలన్న కుతూహలం నానాటికి పెరిగిపోతుంది. ఇంకేంటంటే సిద్ధార్థ గురించి ఎప్పుడైతే ఇలాగా వచ్చారో, ఇలాంటి జ్ఞానాన్ని గట్ట ప్రతి ఒక్కరికి పంచుతున్నారు, అందరూ వింటున్నారు, ఆయన సూత్రాలని చెప్పేసి అని బోధనలు వింటున్నారని చెప్పుకొని తెలిసినా సరే అప్పటి నుంచి కూడా ఎంతో అంతులేని ఆనందాన్ని ఆమె ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఆమెలోని ఏంటి, ఇంకా తను బయటికి వదిలేసి వెళ్ళిపోయి అన్నదంతా కూడా మర్చిపోయి ఇంకా అతని దగ్గర ఉన్నటువంటి ఆ బోధనలు అవి కూడా నేర్చుకోవాలనే తాపత్రయము రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే తన జీవిత లక్ష్యాన్ని సాధించిన ఆయన ఇంటికి తిరిగి వస్తారా? అయితే తన జీవిత లక్ష్యాన్ని సాధించారు, అయితే తన ఇంటికి వస్తారా రారా అని ఆయన ప్రబోధాలు కూడా దుఃఖరాహిత్యాన్ని పొందటమనే తన అవగాహననే ప్రతిధ్వనిస్తూ ఉండటం సంభ్రమాన్ని కలిగిస్తుంది. అంటే ఆయన ప్రయాణం కూడా ఏదో ఒక విధంగా నా మార్గానికి సమాంతరంగానే ఉండి ఉంటుంది కదా అనే తలంపు తనలో కలిగింది. ఈ కొంగురొత్త ఆలోచనలతో ఇన్నాళ్ళు లేని ఏకాకితనం, ద్రోహం, కోపం, బాధ వంటి ప్రతికూల భావనలన్నీ మళ్ళీ నిద్రలేచాయి. ఈ యొక్క మళ్ళీ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, ఎంత బోధనలో చెప్పినా సరే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారా ఏంటి అని చెప్పేసి అనుకొని మళ్ళీ ఆలోచనలో పడి మళ్ళీ కోపం, ద్రోహం, బాధ వంటి ప్రతికూల భావనలన్నీ కూడా మళ్ళీ ఆమెలోని మళ్ళీ మొదలెట్టాయి. వాళ్ళ బంధం ఇప్పటికీ బాధాకరంగానే, పూర్తిగా అయోమయంగానే ఉందనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఎవరు? వాళ్ళ వివాహ బంధం పరిస్థితి ఏంటి? ఆయన అన్వేషణ ముగిసింది, మరి ఆయన తిరిగి వచ్చేస్తారా? ఇంక ఇలాంటి ఆలోచనలు అన్నమాట. ఇంకా ఆయన ఇక్కడి నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించిన పర్యవసానంగా మళ్ళీ ఈ ఇంటికి, ఈ రాజ్యానికి ఎలాగైనా ఎప్పటికైనా తిరిగి వస్తారా? ఒకవేళ ఆయన వచ్చినా నేను స్వాగతించగలనా అనే ఆలోచనలు తేలికుట్టినట్లుగా బాధిస్తూ ఉండేవి ఆమెను. తండ్రికి దూరంగా ఉన్న ఈ తాత మనవడి మధ్య జరుగుతున్న గొప్ప సంక్షోభాన్ని తెలుసుకోవటానికి, తన అంతరాంతరాల్లోకి చేరుకొని సత్యాన్ని తెలుసుకొని తీరాలని, అదే తన అన్వేషణకు, ఆత్మ అన్వేషణకు అసలైన మార్గమని యశోధర గ్రహించింది. తనకు, తన పుత్రుడికి, మహారాజుకి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల మూసలో తన హృదయం అంతా నిండిపోయి ఉన్న సిద్ధార్థను తరచూ గాఢంగా అనుభూతి చెందసాగింది. అందుకే సిద్ధార్థ రాక కోసం వేచి చూస్తూ దానికి తగిన సన్నాహాలు మొదలుపెట్టింది. ఒకనొక రోజు ఒంటరిగా ఉద్యానవనంలో కూర్చొని హోయలు ఒలికించే నెమలి కీటకాలు గింజల కోసం పడే ఆరాటాన్ని చూసి మన అస్తిత్వంతో కలిసి ఉండటం అనే సాధన ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగడమే కాకుండా సరికొత్త మార్పేదో తాను తీసుకువస్తున్నానని తెలుసుకుంది. ఒక యోధుడైన రాజుగా రాహులను తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్న మహారాజును ఎదిరించి పోరాడటం వల్ల అతని కోసం తన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆలింగనం చేసుకుంటున్నానని గ్రహించింది. ఇలా నిరోధించే శక్తి ద్వారా తన ఆధ్యాత్మిక సాధనలో ఒకానొక కొత్తదనానికి స్వాగతం మళ్ళీ పలికిందన్నమాట. ఎప్పుడైతే తన భర్తను నిరోధించుకుంటూ ఉంటుందో దానిలో మళ్ళీ అదే శక్తి ద్వారాగా మళ్ళీ తన లోపల నుంచి ఆధ్యాత్మిక శక్తి సాధనలోని ఒకానొక కొత్తదనాన్ని కనుక్కుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.